తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆయన విగ్రహానికి మాతృ సంఘం అధ్యక్షులు మదన్ మోహనాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మరియు ఎల్బీ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు పర్వతం శ్రీనివాసాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం ఎల్బీ నగర్ డివిజన్ అధ్యక్షులు అందోజు శ్రీనివాసాచారి, నారోజు జగజీవనాచారి, నాగోజు రామాచారి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని, యావత్ తెలంగాణ ప్రజలందరికీ చెందిన వారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ఆయన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, ఆయన జయంతి మరియు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అదే విధంగా ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి చౌరస్తాలో మరి జయశంకర్ సార్ విగ్రహం వద్ద మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి దానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మరి ఎంతో మంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. అందులో ఆయన ఒక సిద్ధాంతకర్త. తెలంగాణ ఏ రకంగా సాధించుకోవాలి శాంతియుతంగా అని పట్టుదలతోని మరి ఆయన యొక్క విద్యార్థి దశ నుండే ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటూ చివరికి 1956 నుండి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చి మరి 2011 వరకు కూడా హర్నిశలు కష్టపడి ఎన్నో జైలు పాలయ్యి పోలీసు వాళ్ళతో దెబ్బలబడి మరి ఎన్నో కష్టాలు పడుకుంటూ తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి ఆయనను తెలంగాణ జాతిపితగా మనమందరం మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మనం అందరం తెలుసుకుంటున్నాం అంటే ఎంతో గర్వకారణం. అది తెలంగాణ జాతిపిత అంటేనే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎవరెవరో కొన్ని మెసేజ్లు అవన్నీ పెడుతుంటారు. ఎందుకో టైం పాస్ మెసేజ్లు పెట్టుకుంటారండి. తెలంగాణ ఉద్యమ సారథి ఎవరండి? ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి అందరు వేచినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. జయశంకర్ సార్ అనేది ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, తెలంగాణ జాతిపితగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి అన్నగారికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నివాళులు అర్పించలేదు. తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మర్చిపోయినందుకు చాలా విచారకరం. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ ప్రజలకు నీళ్లు నియామకాలు అన్ని చెందుతాయని, మన తెలంగాణ ప్రజలు బాగుపడతారని ఎంతో అహర్నిశలు కష్టపడ్డ జయశంకర్ సార్ని పక్కన పెట్టేసి ఈరోజు ఆయన ద్వారా వచ్చిన తెలంగాణని అనుభవిస్తూ ఇప్పుడున్న పాలకులు అతన్ని మర్చిపోవడం సిగ్గుచేటు. ఈరోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్కుని కూడా మన జయశంకర్ సార్ పార్కుగా నియమించాలని, జయశంకర్ సార్ని జాతిపితగా గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ జై విశ్వకర్మ, జై తెలంగాణ. ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చౌరస్తాలో జరుపుకుంటున్నటువంటి జయశంకర్ సారు 14వ వర్ధంతి జరుపుకుంటున్నట్టే మన విశ్వబ్రాహ్మణులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి జయశంకర్ సారు మన తెలంగాణ కోసము ఎంతో అహానిశలు కృషి చేసి తెలంగాణ వచ్చిందాక ఆయన పోరాటం సాగించాడు. మరి మన విశ్వబ్రాహ్మణ బిడ్డ మన జయశంకర్ సార్ గారు అలాగనే శ్రీకాంతాచారి గారు వీళ్ళు త్యాగాల వల్లనే మనం తెలంగాణ సాధించుకున్నాము. అయినప్పటికీ పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో జయశంకర్ సార్ని ఏమాత్రం కూడా గుర్తించకుండా మన అణచివేయడం జరిగింది. వచ్చిన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారన్న జయశంకర్ సార్ని జాతిపితగా గుర్తించాలని కోరుచున్నాము. ఎందుకంటే ఆనాడు బీసీ వర్గాలు మొత్తము జయశంకర్ సార్ని జాతిపితగానే ప్రకటించారు. ఈనాడు మరి కేసీఆర్ జాతిపిత అని ఇంకొకరు జాతిపిత అని మాటలు వినపడుతున్నాయి. కానీ అది కాకుండా మనం ఏదైతే జయశంకర్ సారు తెలంగాణకు
ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తిని మర్చిపోయి కొత్త వాళ్ళని జాతిపిత అంటే ఈ సమాజం ఒప్పుకోదు. మేము దానికి మా విశ్వబ్రాహ్మణులంతా ఐక్యమై జయశంకర్ సార్ జాతిపితగా గుర్తించుకోవాలని కోరుకుంటూ